హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వీడియోలో అయితే చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. నేను డైలీ చెప్తున్నాను కానీ చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. సో మీకోసం అయితే యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు డిఎస్ఎస్ఎస్బి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇక్కడ మీరు డేట్ చూడవచ్చు. మనకి ఇది March 4th ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి March 15th నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు April 14th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మనకు గ్రూప్ సి, అదేవిధంగా గ్రూప్ బి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు. దాదాపు మనకు 32 రకాల ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వీటికి 10th క్వాలిఫికేషన్ తోటి దీనిలో ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ బీటెక్, డిప్లొమా క్వాలిఫికేషన్ తోటి కూడా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో కనుక చూసినట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు. సో ముఖ్యంగా మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు మనకు కెమికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇలా ఈ విధంగా విభాగాల వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు అవే కాకుండా అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, అంటే అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉన్నాయి దీనిలో. సో ఈ విధంగా చాలా ప్రోగ్రామర్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, సూపర్వైజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అండ్ స్పెషల్ ఎడిటర్కి సంబంధించిన ఉద్యోగాలు, ఇలా పలు రకాల ఉద్యోగాలు అయితే దీనిలో ఉండడం జరిగింది. మొత్తం 32 రకాల ఉద్యోగాలు, దాదాపుగా 1800+ ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. సో ఇక్కడ ప్రతిదీ మనకు రిజర్వేషన్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి, యూఆర్ వాళ్ళకు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ప్రతి దానికి మనకు పోస్ట్ నెంబర్తో సహా మనకైతే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి కనుక క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే సో మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే దాంతోపాటుగా మనకు డిప్లొమా అనేది 2 years రెగ్యులర్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు దానికి రిలవెంట్ ఫీల్డ్లో ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, సో మనకు డిగ్రీ అనేటువంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థుల్లో వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్ట్కి అవసరం లేదు. దానికి సంబంధించిన పే స్కేల్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ సి కేటగిరీ, సో ఇక్కడ 5,200 నుంచి మనకు 20,200 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. దీంతోపాటు ఇంకా కొన్ని అలవెన్సెస్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రతి పోస్టుకు సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్, దానికి సంబంధించినటువంటి రిలవెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకుంటే ఏజ్ లిమిట్, ప్రతి దానికి దాదాపు మనకి ఏజ్ లిమిట్ అనేది 18 to 27 years అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. అండ్ అదేవిధంగా వీటికి అప్లై చేయడానికి మనకు అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ వేయడం జరిగింది. కేవలం 100 rupees తోటి మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చును. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ PDF అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాదాపు అన్ని రకాల క్వాలిఫికేషన్స్తో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇప్పుడు ల్యాబొరేటరీ అటెండెంట్ అయితే 10th class క్వాలిఫికేషన్తో ఉండడం జరిగింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి, అవి ఇంటర్మీడియట్తో ఉండడం జరిగింది. సో ప్రతి దానికి సంబంధించి మీరైతే ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుందో దానికైతే మీరు అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు. ఫీ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ 100 rupees అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఫస్ట్ వచ్చేసి మనకు Tier 1 and Tier 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. కొన్ని పోస్టులకు అయితే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు నోటిఫికేషన్ PDFలో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరైతే వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు అంకెల్లో ఉద్యోగాలు, బతుకుల్లో నిరుద్యోగం అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితిని తెలియజేస్తూ అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు ప్రభుత్వం ఇప్పటివరకు ఏ విధంగా ఈ ఉద్యోగాలను ఫిల్ చేసిందంటూ ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2014లో రాష్ట్రంలో నిరుద్యోగం అనేది 2.7% ఉండేదంట. 2019 నాటికి అది 8.3% చేరుకుంది. డిప్లొమా చదువుకున్న వారిలో చూసుకుంటే ఇక్కడ మనం కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో చూసినట్టయితే మనకు నిరుద్యోగం 2014 6% ఉంటే ప్రజెంట్ 2019కి వచ్చే వరకు అది 34% పెరిగింది. పట్టభద్రుల్లో నిరుద్యోగ శాతం 7.3 ఉంటే అది ఇప్పుడు వచ్చేసి 2019 వరకు చూసుకుంటే 27.7% అయితే చేరుకుందంట. అది ఓన్లీ మన తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్ ఇది. పోస్ట్ గ్రాడ్యుయేట్లో చూసుకుంటే 7.3 నుంచి
31.3% అయితే చేరుకుంది. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత 6 సంవత్సరాల కాలంలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగిందని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. సో అక్కడ దానికి సంబంధించి మనం వివరాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల విషయంలో మంత్రులు, ఆర్థిక శాఖ, వేతన సవరణ సంఘం కేటీఆర్ పేర్కొన్న వివరాలు ఏ మాత్రం పొందడం లేదు. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. మనకు పీఆర్సీ ఒక విధంగా అండ్ ప్రభుత్వం ఒక విధంగా, అదేవిధంగా మంత్రులు ఒక విధంగా చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర వాటాకు వచ్చినటువంటి ఉద్యోగుల సంఖ్య 5,23,000 అని ప్రభుత్వం 2014 నవంబర్ 24 అసెంబ్లీలో ప్రకటించింది. ఇందులో 83,000 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారని, వారిని వాళ్ళ రాష్ట్రానికి పంపిస్తామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. తద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల యువతతో భర్తీ చేస్తామని చెప్పేసి తెలిపారు. కానీ ఈ 83,000 మందిలో ఎంతమందిని పంపించింది, ఇంకా ఎంతమంది ఉన్నది ఇప్పటివరకు అయితే ఎటువంటి వివరాలు లేవంటూ ఇక్కడైతే వెల్లడించారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టం ప్రకారం 2017 ఫిబ్రవరి 15 నాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య వచ్చేసి 2,96,000 కాగా తాజాగా ఇచ్చినటువంటి వేతన సవరణ సంఘం ప్రకారం కనుక చూసుకుంటే దాదాపుగా 4,91,000 ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో 3 లక్షల మంది ఉండగా 1,91,000 ఖాళీలు ఉన్నట్లయితే మనకు ప్రజెంట్ పీఆర్సీ సంఘం అయితే నివేదించింది. అయితే గత 6 సంవత్సరాల్లో ప్రభుత్వం 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పేసి కేటీఆర్ ఇటీవల పేర్కొనడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉండవలసినటువంటి ఉద్యోగులు ఎంతమంది, ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, ఖాళీలు ఎన్ని, ఈ ఖాళీలు ఎప్పటి నుంచి ఉన్నాయనేటువంటి వివరాలు వెల్లడించకుండా తాము 1,33,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చాటుకుంటున్నారు. వారు ఇచ్చినటువంటి ఉద్యోగాల వివరాలు ప్రధానంగా ఈ విధంగా ఉన్నాయి. అంటే మనకి ఆల్రెడీ మనం చూసాం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఈ మధ్యలో ఒక శ్వేతపత్రాన్ని అయితే మన కేటీఆర్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. అయితే ఉద్యోగాలు ఎన్ని ఇచ్చామనే కాదు, చాలా చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయాలని చెప్పేసి మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంచుతాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 6 ఏళ్లలో యూనివర్సిటీలో ఒక్క పోస్టులు నింపలేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది స్టూడెంట్లే. ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తూ గొంతెత్తి స్టూడెంట్లు యూనివర్సిటీల నుంచి యూనివర్సిటీలను ఉద్యమ కేంద్రాలుగా మార్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే యూనివర్సిటీల రూపురేఖలు మారుతాయని భావించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్లు గడుస్తున్నా కూడా యూనివర్సిటీల అభివృద్ధి దూరంగానే ఉండిపోయిందంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నాటికంటే సొంత రాష్ట్రంలో మరింత నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూనివర్సిటీలో పరిస్థితి కనుక చూసుకుంటే వీసీలు మొదలుకొని లెక్చరర్స్ కావచ్చు, అటెండర్ల వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీంతో వర్సిటీలో మనుగడ ప్రశ్నార్థకంగా మారిందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు, వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్. సో దీనిలో మనం కనుక ఖాళీ వివరాలు కనుక చూసుకుంటే సో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయలేదంటే దాదాపుగా మనకు ఒక 4,000 వరకు లెక్చరర్ పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో యూనివర్సిటీలో 3,000 మంది లెక్చరర్లు అవసరం ఉంటే ప్రస్తుతం 700 లోపు మాత్రమే లెక్చరర్ పనిచేస్తున్నారు. సో అదేవిధంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో 1,200 మంది లెక్చరర్స్ అవసరం ఉంటే ప్రస్తుతం దాంట్లో 400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక మిగతా యూనివర్సిటీల పరిస్థితి చెప్పనవసరం లేదు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలా ఖాళీలు ఉన్నాయట. అదేవిధంగా వీసీలకు సంబంధించి కూడా మనకు ప్రతి యూనివర్సిటీలో వీసీలు లేరని చెప్పేసి ఇటీవల మనం అయితే చాలా న్యూస్ పేపర్లు అయితే న్యూస్ చూస్తున్నాం. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యానవన శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పోతున్నాయంటూ ఇక్కడ చూడవచ్చు. జీతాలు ఇయ్యలేక 300 మందిని ఇప్పటికే తొలగించారంట. సో రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఏటా కొంతమందిని అయితే తొలగిస్తున్నారు. సో ఈ ఇయర్కి వచ్చేసి ఇప్పటివరకే 300 మెంబర్స్ని అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అయితే తొలగించారు. సో మరికొంతమందిని తొలగించేటువంటి పరిస్థితి అయితే ఉందంటే ఇక్కడ చూడవచ్చు. సో బడ్జెట్ ఎటువంటి అంటే దీనికి సంబంధించి ఎటువంటి బడ్జెట్ పెట్టగినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంట. సో ఈ నేపథ్యంలో ఈ ఇయర్ వచ్చేసి 300 మెంబర్స్ని అయితే తొలగించారు. సో వచ్చే నెలలో మరొక 100 మందిని తొలగించేందుకు రెడీగా ఉన్నట్లు ఇక్కడైతే మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. సో నిధులు ఇవ్వని సర్కార్ రోడ్డున పడుతున్నటువంటి ఉద్యోగులు. సో దీనిలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 2-3 ఇయర్స్ నుంచి గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చేసేటువంటి వ్యక్తులు కూడా దీనిలో ఉన్నారు కనుక సో ఉన్న పలంగా ఈ జాబ్స్ తీసేయడం వల్ల వాళ్ళ కొంత ప్రాబ్లం ఏర్పడుతుందని చెప్పేసి వీళ్ళైతే మనకు ఇక్కడ న్యూస్ అయితే రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు కరీంనగర్ డిస్టిక్కి సంబంధించినటువంటి న్యూస్. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అవసరమైనటువంటి శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు సొసైటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థ నిర్వాహకులు అయితే తెలిపారు. దీనిలో మనకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ DDDU GKY సహకారంతో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా మేనేజర్ అనే కోర్సు ద్వారా డిజిటల్ మార్కెటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, అదేవిధంగా స్టాఫ్ స్కిల్స్తో డిగ్రీ పాస్ అయిన వారికి శిక్షణ ఉన్నట్లయితే తెలిపారు. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా అప్లై చేసుకున్న అభ్యర్థులుగా ఉంటే
20 నుంచి 30 సంవత్సరాల ఉన్నటువంటి యువకులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికి కాల్ చేసి ఆ వివరాలు అయితే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ జేపీఎస్లో సర్వీస్ క్రమబద్ధీకరించాలని ఒక న్యూస్ ఇవ్వచ్చు. రాష్ట్రంలో మనకి ఏదైతే జూనియర్ పంచాయతీ కార్యాలకు సంబంధించి ప్రొబేషనరీ కాలాన్ని 2 ఏళ్లకు తగ్గించి సర్వీస్ను క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించిన దీనికి మన పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడు అయితే పి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. సో వేతనాన్ని 25,000కు పెంచాలి, మరణించినటువంటి వాళ్లకు 20 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒక సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలంటే నిన్న శుక్రవారం రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే వాళ్ళైతే సమర్పించడం జరిగింది. దానిలో దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే పొందుపరిచారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 20న ఎంసెట్ నోటిఫికేషన్ అంటూ మనం ఒక న్యూస్ చూడవచ్చు. నేడు కమిటీ మొదటి సమావేశం అనంతరం షెడ్యూల్ విడుదల చేసేటువంటి సో ఇక్కడ చూసినట్లయితే ఎంసెట్ 2020 నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 20న వెలువడే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారట. మనకు ఆల్రెడీ జూలై 5th నుంచి 9th వరకు దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఇంతకుముందు మనకి ఈ కమిటీ అయితే తెలపడం జరిగింది. సో మరో అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలంటూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్ మనకి ఇక్కడ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇది కరీంనగర్కు సంబంధించినటువంటి న్యూస్. నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆ జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్ డిమాండ్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి మనకు ఈరోజు ఈ నిరుద్యోగ భృతి గురించి అయితే చాలా న్యూస్ అయితే రావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అనేటువంటి నేను పీడిఎఫ్లో అయితే మీకు ఇస్తాను. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురుకులలో డిగ్రీ అడ్మిషన్ గడువు పెంపను ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మార్చి 15th వరకు అయితే దీనికి గడువును అయితే పొడిగించారు. యాక్చువల్గా శుక్రవారం తోటి ఇది కంప్లీట్ అయ్యేది. ఇంకొక టైం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు 15th వరకు, మార్చి 15th వరకు వీటికైతే మీరు అప్లై చేసుకునే విధంగా అయితే పొడిగించారు. అండ్ మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది నిన్న మేడ్చల్ మల్కాజ్గిరిలో. నిన్న 5th నుంచి మనకు మార్చ్ 5th నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసిన అభ్యర్థులు ఉంటే వెళ్ళి దానిలో అయితే పార్టిసిపేట్ చేయండి. అంటే మనకు టార్గెట్ సివిల్ సర్వీస్ అంటూ మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ 2021కి సంబంధించి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే మనకు మొన్న మార్చ్ 4th రావడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు సిలబస్ అయితే మంచిగా ఇచ్చాడు ఇక్కడ ఈ పేపర్లో. ప్రిలిమ్స్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ 2కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, 1కి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ విధానం కావచ్చు, ఏ విధంగా చదవాలనేటువంటి కొన్ని కీ పాయింట్స్ కూడా దీనిలో వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకైతే నేను మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.